వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలి 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 అని అంటున్నారు. ఎందుకు రావాలి అని నేను అడుగుతున్నాను. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి జగన్ రావాలా, లేకపోతే పులివెందుల ఎమ్మెల్యేగా అసెంబ్లీకి రావాలా? క్లారిటీ ఇవ్వండి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు క్లారిటీ ఇవ్వాలి ప్రజలకి. జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యేగా అసెంబ్లీకి రావాలా, లేకపోతే ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రావాలా? ప్రజా సమస్యల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే, ప్రజా సమస్యలని ప్రతిపక్షం నిలదీయాలి అని మీకు మనసులో మంచి ఉద్దేశం ఉంటే, జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇస్తే ఆయనకు మాట్లాడేందుకు సమయం దొరుకుతుంది. అంతేగాని అసెంబ్లీకి రావాలి రావాలి అంటే మీ మనసులో దురుద్దేశం పెట్టుకుని అసెంబ్లీలో లాస్ట్లో ఆయన బ్యాక్ బెంచ్లో ఆయన 11 మంది ఎమ్మెల్యేలను బ్యాక్ బెంచ్లో కూర్చొని పెట్టి ఆయనపై కిండలు చేస్తూ ఆయన్ను ఏడిపించాలనే ఉద్దేశంతో, ఆయనపై కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశంతో అసెంబ్లీకి రండి రండి అని చెబితే ఎందుకు రావాలి అసెంబ్లీకి? మీకు ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఆయనని ఆహ్వానించి, ప్రజా సమస్యల పట్ల మీకు టైం ఇస్తాము, ప్రతిపక్ష నాయకుడిగా మీకు ప్రతిపక్ష హోదా ఇస్తాము అసెంబ్లీలో, మీరు రండి అంటే ఖచ్చితంగా వస్తారు. ప్రతిపక్ష హోదా లేనిదే పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ అక్కడికి వస్తే రాష్ట్రానికి ఒరిగేదేముంది? ప్రతిపక్ష హోదా ఉంటేనే ఆయన అసెంబ్లీకి వచ్చినప్పుడు అర్థం పరమార్థం ఉంటుంది. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 2.5 సంవత్సరం అసెంబ్లీకి రాలేదు. మరి అప్పుడు ఎవరూ ప్రశ్నించలేదే చంద్రబాబు అసెంబ్లీకి ఎందుకు రాలేదని? గతంలో ఎన్టీఆర్ గారు అసెంబ్లీకి రాలేదు, అప్పుడు ఎన్టీఆర్ గారు ఎందుకు అసెంబ్లీకి రాలేదని ప్రశ్నించలేదే? వాళ్ళకు నోటీసులు ఇవ్వలేదే? వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయలేదే? మరి ఇప్పుడు ఎందుకు ఆ ప్రశ్న ఉత్పన్నమవుతా ఉంది? రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష హోదా ఇచ్చి అసెంబ్లీలో మాట్లాడించాలనే ఉద్దేశం మీకు లేదు. 40% ఓటింగ్ వచ్చిన వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు అని మీరు నిర్ణయించుకున్నారు. ప్రతిపక్ష హోదా లేకుండా నేను రాను అని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. రెండో బలమైన పార్టీగా జనసేన పార్టీ అసెంబ్లీలో ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదా స్థానంలో పవన్ కళ్యాణ్ని ప్రశ్నించమని చెప్పండి. ప్రజా సమస్యల పట్ల పవన్ కళ్యాణ్కి ప్రజా సమస్యల పట్ల మాట్లాడే దమ్ము కానీ ధైర్యం కానీ లేదు. పవన్ కళ్యాణ్ పిరికివాడు కాబట్టి ప్రజా సమస్యల పట్ల ఆయన రెండో బలమైన పార్టీగా ఆయన మాట్లాడలేడు. ప్రజలు ఆయనకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు, కానీ ఆయన మాట్లాడనంటున్నాడు. ఇక మూడో పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. మూడో పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వము అని మీరంటున్నారు. మీ మనసులో దురుద్దేశాలు పెట్టుకున్నారు. పోనీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యేగా అసెంబ్లీకి రావాలా? లేకపోతే ఇంకొక ప్రశ్న కూడా మీకు ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోలో చూసినట్లు అందుకైనా జగన్మోహన్ రెడ్డి రావాలా? చూడండి. పవన్ కళ్యాణ్ లాగా నిద్రపోవడానికి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలా? ఒక్కసారి నన్ను అసెంబ్లీకి పంపించండి అని పవన్ కళ్యాణ్ పదే పదే కూడా ఎన్నికల్లో అడగడం జరిగింది ప్రజల్ని. అసెంబ్లీకి పంపించింది అసెంబ్లీలో నిద్రపోవడానికేనా? ఇప్పుడు చెప్పండి, పవన్ కళ్యాణ్ లాగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి నిద్రపోవాలా? పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వచ్చి ఏం చేస్తున్నాడు? ప్రజల సమస్యల పట్ల ఏం మాట్లాడుతున్నాడు? నిన్న బోండా ఉమా గారు అంటున్నారు పవన్ కళ్యాణ్ అధికారులకు అందుబాటులో లేడు అని. సాక్షాత్తు టీడీపీ ఎమ్మెల్యేలే పవన్ కళ్యాణ్ పరువు తీసేస్తూ పవన్ కళ్యాణ్ పని చేయట్లేదు అంటుంటే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ లాగా నిద్రపోవాలా? లేకపోతే పులివెందుల ఎమ్మెల్యేగా లాస్ట్ బెంచ్లో కూర్చుని మీ పైచాచిక ఆనందం కోసం జగన్మోహన్ రెడ్డిని ఏడిపించేందుకు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలా? మీరే చెప్పండి అని ఈ వీడియో ద్వారా టీడీపీ నాయకులను ప్రశ్నిస్తున్నాను. ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి లేని మీకు జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి రమ్మనే అర్హత కూడా మీకు లేదు.